త్రిమూర్తులతో సహా ఇంద్రుడితో సహా దేవతలతో సహా అందరికీ అర్థమైపోతుంది ఆ మరణం తథ్యమని. అంత యుద్ధం చేసింది ఆ తల్లి. బ్రహ్మ సృష్టిలో బలహీనమైనది ఏదైనా ఉంది అంటే అది ఆడజాతి అని చెప్తాడు. అయితే ఇది ద్వాపర యుగంలో రంభాసురుడు మరియు ఒక గేదెకు పుట్టిన మహిషాసురుడి దగ్గర మొదలైంది. మహిషాసురుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి అమరత్వం అడిగి అది సాధ్యం కాదని తెలిసాక ఏ పురుష ప్రాణి చేత నాకు మరణం రాకూడదని కోరుకుంటాడు. మరి స్త్రీ అని అడిగితే బ్రహ్మ సృష్టిలో బలహీనమైనది ఏదైనా ఉంది అంటే అది ఆడజాతి అని చెప్తాడు. ఇంకా ముల్లోకాల్లో ఏ దేవుడు మానవుడు మహిషాసురుణ్ణి అంతం చేయలేకపోతారు. త్రిమూర్తుల కోపం శక్తి కలిసి ఒక జ్యోతి అవతరిస్తుంది. అలా అవతరించిన పరాశక్తి రూపమే దుర్గామాత. శివుడు త్రిశూలంని, విష్ణుమూర్తి సుదర్శన చక్రంని, దేవదేవతలు వాళ్ళ ఆయుధాల్ని ఆ పరాశక్తికి అర్పిస్తారు. త్రిమూర్తులతో సహా ఇంద్రుడితో సహా దేవతలతో సహా అందరికీ అర్థమైపోతుంది ఆ మహిషాసురుని మరణం తథ్యమని. అంత యుద్ధం చేసింది ఆ తల్లి. కోట్ల మంది రాక్షసుల్ని చంపేసింది. ఒక్క దుర్గాదేవి ఎవ్వరూ లేరు పక్కన. 8 రోజుల ఘోర యుద్ధం తర్వాత 9వ రోజు త్రిశూలంతో ఆ మహిషాసురుని చంపి మహిషాసుర మర్దినిగా మారుతుంది ఆ తల్లి. ఈ 9 రోజుల్ని దేవీ నవరాత్రులుగా, 10వ రోజుని విజయదశమిగా దసరాగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగని ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా జరుపుకుంటారు. ఇది ఆ పరాశక్తి దుర్గాదేవి కథ. మీరు కింద జై భవాని అని కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేసుకోండి.